హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు భారీ శుభవార్త. ఎస్‌బీఐ సరికొత్త పథకం. పెన్షనర్లకు తక్షణ ఆర్థిక లబ్ధి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఎస్‌బీఐ ట్రిబ్యూట్ పెన్షనర్ల కుటుంబాలకు ఆపత్కాలంలో అండగా నిలిచే కొత్త పథకం ఇది. మరణించిన 78 గంటల్లోనే 30,000 తక్షణ ఆర్థిక సహాయం అయితే అందుతుంది. దీనివల్ల ఈ పథకం అనేది జూలై 23, 2025 నుంచి అమలు. కొత్త పథకం అండి ఇది. భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ తన ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమం పట్ల తన నిబద్ధతను మరోసారి చాటుకుంది. ఉద్యోగుల కోసం ఇప్పటికే ఎస్‌జీఎస్‌పీ, ఏటీఓ వంటి పథకాలను అందిస్తున్న ఎస్‌బీఐ ఇప్పుడు తన విశ్రాంత ఉద్యోగుల, పెన్షనర్ల కోసం ఎస్‌బీఐ ట్రిబ్యూట్ అనే ఒక మానవతా దృక్పథంతో కూడినటువంటి సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగి మరణించినప్పుడు ఆ కుటుంబం తీవ్ర దుఃఖంలో ఉన్న సమయంలో వారికి తక్షణ ఆర్థిక భరోసాగా గౌరవప్రదమైనటువంటి మద్దతు అందించడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం అని చెప్పవచ్చు. ఈ ఎస్‌బీఐ ట్రిబ్యూట్ యొక్క ముఖ్య ఉద్దేశాలు చూసుకున్నట్లయితే బ్యాంకు సెంట్రల్ బోర్డు జూలై 1, 2025న జరిగినటువంటి సమావేశంలో ఎస్‌బీఐ ట్రిబ్యూట్ పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశాలు తక్షణ ఆర్థిక సహాయము. పెన్షనర్ మరణించిన విషాద సమయంలో వారి కుటుంబానికి అంత్యక్రియలు, ఇతర తక్షణ ఖర్చుల కోసం ఆర్థికంగా ఆసరాగా నిలవడం. రెండవది మానవతా దృక్పథం. కేవలం ఆర్థిక సహాయమే కాకుండా ఆ క్లిష్ట సమయంలో బ్యాంకు తమకు అండగా ఉంటుందనే భరోసాను, గౌరవాన్ని కుటుంబ సభ్యులకు కల్పించడము. మూడవది సంక్షేమం కొనసాగింపు. ఉద్యోగంలో ఉన్నప్పుడు కాకుండా పదవీ విరమణ తర్వాత కూడా తమ ఉద్యోగుల కుటుంబాల సంక్షేమాన్ని చూడాలనే బ్యాంకు దార్శికతను అయితే ప్రతిబింబిస్తుంది. పథకం యొక్క వివరాలు మరియు అర్హత చూసుకున్నట్లయితే ప్రధాన లబ్ధి. పెన్షనర్ మరణ సమాచారం అందిన 72 గంటల లోపు కుటుంబానికి ఏక మొత్తంలో 30,000 తక్షణ ఆర్థిక సహాయం అయితే అందించబడుతుంది. అమలు తేదీ. ఈ పథకం అమలు జూలై 23, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. అర్హులు ఎవరు అంటే బ్యాంకు నుంచి పెన్షన్ పొందుతున్న వారందరూ, స్వచ్ఛంద పదవీ విరమణ వీఆర్ఎస్ పొందినవారు, ఎన్‌పీఎస్ ఆర్ పీఎఫ్ ఆప్షన్ కింద ఉండి కనీసం 10 ఏళ్ళు సర్వీస్ పూర్తి చేసి 60 ఏళ్ళు దాటిన వారు, 20 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసి వీఆర్ఎస్ తీసుకున్న వారు అయితే అర్హులవుతారు. చెల్లింపు ప్రక్రియ. నోడల్ బ్రాంచ్ గుర్తింపు. సాధారణంగా పెన్షన్ చెల్లించే బ్రాంచ్‌నే లేదా రిటైర్మెంట్ బ్రాంచ్‌నే నోడల్ బ్రాంచ్‌గా పరిగణిస్తారు. ఒకవేళ పెన్షనర్ నివాస ప్రాంతానికి దూరంగా మరణించిన ప్రదేశానికి సమీపంలో ఉన్నటువంటి ఎస్‌బీఐ బ్రాంచ్‌నే నోడల్ బ్రాంచ్‌గా అయితే వ్యవహరిస్తుంది. తక్షణ స్పందన. మరణ సమాచారం అందిన వెంటనే నోడల్ బ్రాంచ్ మేనేజర్ మృతుని వివరాలను ధృవీకరించుకొని కుటుంబ పెన్షనర్ లేదా వారి తదుపరి సమీప బంధువును నెక్స్ట్ ఆఫ్ ఎన్ఓకేని గుర్తిస్తారు. అవసరమైన పత్రాలు. దీనికోసం హాస్పిటల్ లేదా డాక్టర్ జారీ చేసినటువంటి తాత్కాలిక మరణ ధృవీకరణ పత్రము, మరణించిన పెన్షనర్ లేదా రిటైరీ యొక్క ఐడీ కార్డు లేదా మెడికల్ పాలసీ కార్డు, కుటుంబ పెన్షనర్ లేదా ఎన్ఓకే యొక్క గుర్తింపు పత్రాలు, ఆధారు, పాను మొదలైనవి అవసరమవుతాయి. చెల్లింపు విధానం. ఈ 30,000ను ఈ మొత్తాన్ని బ్రాంచ్ సస్పెన్స్ ఖాతా నుంచి డెబిట్ చేసి చెల్లిస్తారు. చెల్లింపునకు కుటుంబ పెన్షనర్తో ఉన్నటువంటి జాయింట్ ఖాతాకు బదిలీ చేస్తారు లేదా సమీప బంధువు ఎన్ఓకే పేరు మీద బ్యాంకర్స్ చెక్ డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో అయితే అందజేస్తారు. నోడల్ బ్రాంచ్ యొక్క ఇతర బాధ్యతలు చూసుకున్నట్లయితే తక్షణ సహాయం అందించడంతో పాటుగా నోడల్ బ్రాంచ్ ఈ క్రింది పనులను కూడా పూర్తి చేయాల్సి అయితే ఉంటుంది. ఏంటంటే హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో మరణాన్ని అప్డేట్ చేయడము, పెన్షన్ చెల్లింపును తక్షణమే నిలిపివేయడము, అర్హత ఉండే కుటుంబ పెన్షన్ ప్రక్రియను వెంటనే
ప్రారంభించడము, మెడిక్లెయిమ్ పాలసీని కుటుంబ సభ్యుల పేరు మీద అయితే కొనసాగించేందుకు సహాయపడటము, హౌసింగ్ లోన్ వంటి ఇతర ఖాతాలు ఉండే వాటి సెటిల్మెంట్ ప్రక్రియను ప్రారంభించడం. ముఖ్య గమనిక: ఈ ఎస్బీఐ ట్రిబ్యూట్ పథకం కేవలం పెన్షనర్ లేదా రిటైర్డ్ ఉద్యోగి మరణించినప్పుడు మాత్రమే వర్తిస్తుంది. వారి జీవిత భాగస్వామి ఫ్యామిలీ పెన్షనర్ మరణించినప్పుడు ఈ పథకం వర్తించదు. ఈ విషయాన్ని పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఎస్బీఐ ట్రిబ్యూట్ పథకం ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేవలం ఒక ఆర్థిక సంస్థగానే కాకుండా తన ఉద్యోగుల కుటుంబాలతో జీవితాంతం అనుబంధాన్ని కొనసాగించేందుకు ఒక సంక్షేమ సంస్థగా అయితే నిలుస్తోందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఆపత్కాలంలో అందించే ఈ చిన్న సహాయం ఆ కుటుంబాలకు ఎంతో మానసిక ధైర్యాన్ని, భరోసాను ఇస్తుంది అనటంలో కూడా సందేహం లేదు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.